అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కూటమి ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఝలకిచ్చారు. అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేలు పుస్తకాలు నవలలు చదువుతున్నారని మండిపడ్డారు. మరి ముఖ్యంగా సభలో మాట్లాడిన వెంటనే ఎమ్మెల్యేలు పనైపోయినట్లుగా వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు సభలో మాట్లాడాక కనీసం 10 నిమిషాలు కూర్చోండని కూడా సూచించారు. ఇది సభా మర్యాద, సాంప్రదాయం కాదని పేర్కొన్నారు. రూల్స్ బుక్ను పాటించండి అన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామ. ఇంతకని ఏమన్నారో ఓసారి చూద్దాం. ఒక చిన్న మనవి, రూల్ బుక్లో కూడా ఉంది, నేను స్వయంగా చెప్పేది కాదు. ఎవరైనా ఒక సభ్యులు మాట్లాడిన తర్వాత మాట్లాడిన వెంటనే ఆ సభ్యులు పని అయిపోయినట్టుగా బయటికి వెళ్ళిపోవటం అది సభా మర్యాద, సాంప్రదాయం కాదు. కనీసం ఒక 10 నిమిషాలు ఆగి వెళ్ళవలసిందిగా చెప్తున్నా. మాట్లాడిన వెంటనే టక్కమని బయటికి వెళ్ళిపోతున్నారు. అంటే కొంచెం ఇంకొకటి, కొంతమంది సభ్యులు మరి బిజీగా ఉండటం వలన ఏంటో న్యూస్ పేపర్లో వేరే పుస్తకాలు, నవల్లో ఇటువంటివి కూడా సభలో చదువుకుంటున్నట్టుగా ఉంది. అది కూడా అది సరైన సాంప్రదాయం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు 1 నిమిషంలోనే మాట్లాడి ముగించడం. ఇప్పుడు ఇది డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యేలకు సూచించినటువంటి విషయం. మరి ముఖ్యంగా అసెంబ్లీలో పుస్తకాలు నవలలు చదవడం కాదు, మాట్లాడిన వెంటనే వెళ్ళిపోవడం కాదు, కనీసం 10 నిమిషాలన్నా కూర్చోండి కూడా సూచనలు చేసినటువంటి పరిస్థితి. రూల్స్ బుక్ కూడా ప్రస్తావించినటువంటి విషయం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఈరోజు శాసనసభలో జరిగినటువంటి ఇష్యూని ఎలా చూడాలంటారు? డిప్యూటీ స్పీకర్ RRR సూచనలు చేశారు, కనీసం రూల్స్ బుక్స్ను పాటించండి అనేటువంటి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. కేవలం టీడీపీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రమే హాజరవుతున్నారు. దాదాపు 164 మంది ఎమ్మెల్యేలు టీడీపీ కూటమికి ఉన్నారు. ఈ టీడీపీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు కేవలం తమ ప్రాంతానికి సంబంధించిన వాటిపైన మాట్లాడటమే కాకుండా ఏదైతే ఒక అంశం పైన మాట్లాడిన తర్వాత ఆ అంశం ముగిసిన తర్వాత ఇంకా మా పని అయిపోయిందంటూ అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడం శాసనసభ్యులు కరెక్ట్ కాదు. ఒక అంశం పైన చర్చించిన తర్వాత దాదాపు అసెంబ్లీలో 10 నుంచి 12 నిమిషాలు కూర్చోవాల్సిన అసెంబ్లీ శాసనసభ్యులు కేవలం తమ పని అయిపోయింది, తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు ప్రస్తావించాము, వెళ్ళిపోతున్నాం అంటూ వెళ్ళిపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఏదైతే రూల్ బుక్, అసెంబ్లీకి సంబంధించిన రూల్ బుక్ చదవండి. రూల్ బుక్ లో ఉండే విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. ఇక్కడికి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ సమావేశాల్లో ఆ ప్రాంత ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించిన, నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు, రాష్ట్ర స్థాయిలో ఉన్న సమస్యలు అడ్రస్ చేయాలి. కానీ ఇక్కడ ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలకు వచ్చి నవలలు, కథల బుక్లు చదువుతున్నారంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఒకంత అసహనం వ్యక్తం చేశారు కూటమి ఎమ్మెల్యేల పైన. ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో ఆ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు కానీ, రాష్ట్రానికి లేదా నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలపైన అడ్రస్ చేయాల్సిన ఎమ్మెల్యేలు కేవలం తమ పని అయిపోయింది, తమ ప్రాంతానికి సంబంధించిన అంశాన్ని చర్చించిన తర్వాత మేము వెళ్ళిపోతామంటే వెళ్ళిపోవడం కరెక్ట్ కాదంటూ ఏకంగా శాసనసభ్యులకు నేరుగా ఆయన హెచ్చరిక జారీ చేశారు. ఏదైతే రాష్ట్రంలో ప్రతిపక్షం హాజరు కాకపోవడం, కేవలం అధికార పక్షం హాజరవ్వడం, మరోపక్క శాసన మండలిలో అటు వైఎస్ఆర్సీపీ శాసన మండలి సభ్యులు, ఇటు టీడీపీకి సంబంధించిన శాసన మండలి సభ్యులు హాజరు కావడంతో అక్కడ అసెంబ్లీ సమావేశాలు హోరాహోరీగా ఉన్నాయి, అక్కడ రసధారంగా నడుస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా శాసనసభలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అసెంబ్లీ సభ్యులు హాజరు కాకపోవడంతో ఇక్కడ ఒకంత ఎమ్మెల్యేలు కూడా కొంతవరకు అంటే విపక్ష సభ్యులు లేకపోవడం సభ సాఫీగా సాగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. ప్రభుత్వానికి ప్రశ్నించేటువంటి విషయంలో సంబంధించి ఇక కోరం విషయాన్ని పక్కన పెడితే హాజరైనటువంటి ఎమ్మెల్యేలు పుస్తకాలు నవలు చదువుతున్నారని సభాస్థానంలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ RRR అన్నటువంటి నేపథ్యంలో అంటే డిప్యూటీ స్పీకర్ నోటీస్ చేసినటువంటి విషయమేనా ఇది పుస్తకాలు నవలకు సంబంధించి? ఎస్, డిప్యూటీ స్పీకర్ ఈ అంశాన్ని ఆయన రూల్ బుక్ వివరిస్తూ కూడా క్లారిటీగా చెప్పారు. మనం ఆ విజువల్ కూడా చూసాము. ఏదైతే అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీకి ప్రాంతానికి సంబంధించిన సమస్యలు, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు మాట్లాడాల్సిన అసెంబ్లీ సభ్యులు కేవలం ఆ అసెంబ్లీలో నవలలు, కథల బుక్ చదువుతున్నారు. అవి కాదు చదవాల్సిన ప్రాంతానికి సంబంధించిన సమస్యలు అడ్రస్ చేయాలి. మరోపక్క ప్రతిపక్షం హాజరు కాలేదనే అసహనంలో ఎమ్మెల్యేలు ఉండడం, ఏదైతే తన ప్రాంతానికి సంబంధించిన సమస్యలు మాట్లాడిన తర్వాత 10 నిమిషాలు కూడా అసెంబ్లీ సభలో కూర్చోలేని సమయాన్ని కూడా వెచ్చించలేని పరిస్థితిలో శాసనసభ్యులు ఉన్నారంటూ అసహనం వ్యక్తం చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ. మరోపక్క అటు శాసనసభ సమావేశాల్లో కూడా, శాసన మండలి సమావేశాలు కూడా హోరాహోరీగా నడుస్తున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కానీ, ఇటు ఇందాపూర్ డైరీ విషయం కానీ, తిరుపతికి సంబంధించిన లడ్డూ కలిసి నెయ్యి అంశంలో కూడా ఎమ్మెల్యేలు లడ్డు అంశం మాట్లాడకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలకే పరిమితమయ్యారంటూ ఒకానొక స్థాయిలో కూడా స్పీకర్ రఘురామకృష్ణరాజు అసహనం వ్యక్తం చేసిన సంగతి మనకు తెలిసిందే. సిరాజ్.
ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. కూటమి ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఝలక్కిచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. శుతిమెత్తంగా హెచ్చరించినటువంటి పరిస్థితి. రాష్ట్ర అత్యున్నతమైనటువంటి శాసన నిర్మాణ వ్యవస్థలో ప్రశ్నించాల్సినటువంటి ఎమ్మెల్యేలు పుస్తకాలు నవలలు చదువుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అని శుతిమెత్తంగా చెప్పినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సభలో మాట్లాడిన వెంటనే ఎమ్మెల్యేలు పనైపోయినట్లుగా వెళ్ళిపోతున్నారు అనేది మాత్రం డిప్యూటీ స్పీకర్ రఘురామ అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు సభలో మాట్లాడాక 10 నిమిషాలైనా కూర్చోండి అంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి. అయితే ఇది సభా మర్యాద, అదేవిధంగా సాంప్రదాయం కాదు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మరీ ముఖ్యంగా రూల్ బుక్ని కూడా పాటించాలి అని, రూల్ బుక్లో ప్రతి అంశాలు సభ ఏ విధంగా నడవాలి, సభ నిర్వహణకు అవసరమైనటువంటి నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి, ఈ నిబంధనలను సభ్యులు ఏ విధంగా గౌరవించాలి అనేటువంటి అంశాలన్నీ కూడా రాష్ట్ర శాసనసభకు సంబంధించినటువంటి రూల్ బుక్ ఉంటుంది. అయితే ఆ రూల్ బుక్ను ఖచ్చితంగా పాటించాలన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామ.